భరతమాతను వలసవాద అవశేషాల నుంచి విముక్తి చేయడానికి రూపొందించిన యుద్ధ నినాదం వందే మాతరం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ నినాదమే ప్రజల్లో ప్రేరణ నింపిందని, భారత్ బలహీనపడకుండా మరింత బలోపేతం చేసిందని చెప్పారు. వందే మాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తి, ప్రేరణను ఇచ్చిన వందే మాతరం 150 ఏళ్ల వేడుకల్లో భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు. कांग्रेस ने वंदे मातरम पर समझौता कर लिया, वंदे मातरम के टुकड़े कर दिए। उस फैसले के पीछे नकाब ये पहना गया, चोला ये पहना गया। ये तो सामाजिक सद्भाव का काम है, लेकिन इतिहास इस बात का गवाह है कि कांग्रेस ने मुस्लिम लीग के सामने घुटने टेक दिए और मुस्लिम लीग के दबाव में किया। పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతరంపై కేంద్రం ప్రత్యేక చర్చ పెట్టిందని ఆక్షేపించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడం కాకుంటే ఇప్పుడు ఈ చర్చ ఎందుకని ప్రశ్నించారు. వందే మాతరంపై లోక్సభలో చర్చలో మాట్లాడారు ప్రియాంక వాద్రా. వివాదాస్పద ఎప్స్టైన్ ఫైల్స్లో మోదీ కేబినెట్లోని మంత్రి పేరు రావడంపైన చర్చిద్దామంటూ అధికార పక్షానికి బలంగా చొరకలు అంటించారు. जैसे अंग्रेजी में कहते हैं कि once and for all let's close the chapter, क्लोज कर लीजिए, देश सुन लेगा क्या क्या शिकायतें हैं, किसने क्या किया, इंदिरा जी ने क्या किया, राजीव जी ने क्या किया, परिवारवाद क्या होता है, नेहरू जी ने कौन सी गलतियां की, सुना लीजिए, फिर खत्म। उसके बाद बेरोजगारी, उसकी चर्चा करेंगे। आप वंदे मातरम पे बोले, आप इधर उधर डाइवर्ट मत हो।